ధర్మో రక్షతి రక్షితః. ఈ మాటని చాలామంది నువ్వు ధర్మాన్ని కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది అని అర్థం చేసుకుంటారు. అది నిజంగా సరైనదేనా? ధర్మం అంటే కేవలం పూజలు చేయడం కాదు, నిజాయితీగా ఉండటం మాత్రమే కాదు, మనకు నచ్చిన దాన్ని ధర్మం అని పిలవడం అస్సలే కాదు. మరి ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే పరిస్థితి ఏదైనా నీ స్వార్థం కంటే సత్యం, న్యాయం, బాధ్యతకు ప్రయారిటీ ఇవ్వడం. మహాభారతం ఇదే చెప్తుంది. ధర్మం అంటే ఎవరి వైపు నిలబడటం అనే క్వశ్చన్ కాదు, సత్యం ఎక్కడ ఉందో గుర్తించి దాని వైపు నిలబడటం. అందుకే ధర్మరాజు కూడా ప్రతి సందర్భంలో ఏది ధర్మం అనే ప్రశ్నకు వెంటనే సమాధానం దొరకలేదు. కృష్ణుడు అర్జునుడికి వివరించింది కూడా ఇదే. స్వధర్మే నిధనం శ్రేయః. ఇతరుల జీవితాన్ని చూసి వాళ్ళ దారిలో నడవడం కంటే నీకు ఏ బాధ్యత ఉందో దాన్ని నిజాయితీగా చేయడం శ్రేయస్కరం అని. అందరికీ ఒకే ధర్మం ఉండదు, ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. ధర్మం నిన్ను బయట ఉన్న ప్రమాదాల నుంచి మాత్రమే కాపాడదు, ముందుగా నీలోని పతనం నుంచి నిన్ను కాపాడుతుంది. నువ్వు అధర్మం చేసినప్పుడు మొదట ప్రపంచం నిన్ను శిక్షించదు, నీ మనస్సే నిన్ను శిక్షించడం మొదలు పెడుతుంది. అందుకే ధర్మాన్ని రక్షించు అంటే ఒక సిద్ధాంతాన్ని రక్షించు అని కాదు, నీ అంతరంగాన్ని రక్షించు అని. నువ్వు ధర్మాన్ని కాపాడినప్పుడు నువ్వు నిజానికి నిన్నే కాపాడుకుంటున్నావు. ధర్మం అంటే ఒక్కటే కాదు, ఎన్నో రకాల ధర్మాలు ఉన్నాయి. స్వధర్మం, కర్తవ్య ధర్మం, రాజధర్మం, ఆపద్ధర్మం, గురుధర్మం, పుత్రధర్మం, మిత్రధర్మం. ఇలా మన జీవితంలో ప్రతి పాత్రకు, ప్రతి పరిస్థితికి ఒక ధర్మం ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్కటిగా లోతుగా తెలుసుకోవాలి అంటే ధర్మ అని డిఎంఆర్ కమెంట్ చేయండి. నెక్స్ట్ రీల్లో నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ధర్మాస్ గురించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్.